హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 1 గ్లాస్ వరకు నూనె తీసుకోవాలి. ఆ తర్వాత ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. ఆయిల్ స్టవ్ పైన పెట్టేయాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వరకు షుగర్ కూడా తీసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టేసి తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి. తీగ పాకం రావాలి. ఆ తర్వాత ఆయిల్ కూడా చాలా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేంతలోపు తీగ పాకం వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత దాంట్లో ఉండే బబుల్స్ మొత్తం పోయే వరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ చక్కెర తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ శనగపిండి తీసుకోవాలి. 1/2 గ్లాస్ శనగపిండి తీసుకొని మొత్తం ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్మూత్గా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 to 3 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా ఆయిల్ యాడ్ చేయాలి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. అండ్ మైసూర్ పాక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 1 గ్లాస్ వరకు ఆయిల్ తీసుకోవాలి. 1/2 గ్లాస్ శనగపిండి, 1 గ్లాస్ షుగర్, అంతేనండి. 3 ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుందండి. ఇదంతా దగ్గరకు వచ్చే వరకు ఆయిల్ మొత్తం యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం స్వెల్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిగతా ఆయిల్ కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా మొత్తం యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. నెయ్యి రాసి పెట్టి ఆ తర్వాత మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత వేడి మీద ఉన్నప్పుడే పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ చల్లారిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మైసూర్ పాక్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.